ఆమోదం చేసి మండలికి పంపిస్తాము. సహజంగా అధ్యక్ష ఆప్షన్స్ మండలిలో వచ్చేసి ఒకటి చర్చించిన తర్వాత ఐదర్ ఆమోదించడము లేదా అమెండ్మెంట్స్తో పాటు తిరిగి శాసనసభకు పంపించడము లేదా తిరస్కరించడం. ఇది మీకు తెలిసిన ఇదే అధ్యక్ష. 1 or 2 అదర్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే సహజంగా మరి ఇది వాళ్ళు అవలంబించే ప్రొసీజర్ అధ్యక్ష. అయితే ఇది చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష, రూల్ 71 అనే ఒక అంశం తీసి అక్కడ మండలిలో ఆ రూల్ 71ను డిస్కషన్ లేకి తీసుకొని వచ్చినారు అధ్యక్ష. మేము వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. బీఏసీలో కూర్చున్నప్పుడు బీఏసీ సభ్యులందరూ కూడా అక్కడ పాలకపక్షం తరఫున, తర్వాత వామపక్షాలు, తర్వాత అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నమెంట్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ బిజినెస్ చర్చించి డిసైడ్ చేయడం జరిగింది అధ్యక్ష. 21/1/2020 గవర్నమెంట్ బిజినెస్, 22/1/2020 గవర్నమెంట్ బిజినెస్ అని చెప్పేసి వెరీ క్లియర్గా అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అజెండాలో కూడా అధ్యక్ష, ఆ రోజుటి అజెండాలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది మన SC/ST రిజర్వేషన్ పట్ల ఆ బిల్లు టేకప్ చేయడము, అదేవిధంగా ఆ రెజల్యూషన్ టేకప్ చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ బిల్స్ లో వెరీ క్లియర్ గా ఇప్పుడే ఇంతకుముందు నేను చెప్పిన 2 బిల్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. షార్ట్ డిస్కషన్స్ లో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఒకటి, ఫార్మర్స్ ఒకటి అధ్యక్ష. అయితే సహజంగా అధ్యక్ష రూల్స్ ప్రకారము మీకు తెలియంది ఏం లేదు, గవర్నమెంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ అధ్యక్ష. వాస్తవానికి సభ జరిగేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ బిజినెస్ కోసమే కాబట్టి. అయితే ఎప్పుడైతే వాళ్ళు రూల్ 71 అన్నారో మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏమని, రూల్ 71 అనేది ఒక ప్రొవిజన్. ఏమి ఆ ప్రొవిజను ఒక్క ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాత్రం ఉంది ప్రొవిజన్, అది వేరే ఎక్కడ లేదు. ఇన్ఫాక్ట్ మన సభలో కూడా లేదు అధ్యక్ష. రూల్ 71 అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ పాలసీని ఏదన్నా ఉంటే దాన్ని చర్చించి దాని పట్ల ఏదన్నా కానీ అభిప్రాయం తెలియపరిచేది అధ్యక్ష. అంటే గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో అది చర్చించి దాని పట్ల శాసన మండలి అభిప్రాయం తెలియపరిచేదానికి రూల్ 71. ఇది మామూలుగా అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ లో లేవు అధ్యక్ష. మన సభలో లేదు, ఎక్కడ కూడా వేరే చోట ఎక్కడ లేదు. ఇది ఈ మధ్య కాలంలోనే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఊరికి అది ఇంక్లూడ్ చేయడం జరిగింది అధ్యక్ష, రూల్ 71. అయినా వాళ్ళు పట్టుబట్టడం జరిగింది అధ్యక్ష. మేము పాలకపక్షం తరఫున, అయ్యా చైర్మన్ గారు, ఏదైతే మన గవర్నమెంట్ బిజినెస్ ఉందో ఫస్ట్ ప్రయారిటీ దానికి, ఆ తర్వాత మీరు మీ రూల్ 71 కావాలంటే చేసుకోండి అంటే ఆయన ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. అంటే ఇట్ ఇస్ అట్రిబ్యూషన్ టు ద చైర్ అని అంటారు కానీ వెరీ క్లియర్గా ఇంత క్లియర్గా రూల్ ఉన్నా కూడా దే పర్మిటెడ్ టు టేకప్ రూల్ 71 అధ్యక్ష. రూల్ 71 టేకప్ చేసినప్పుడు అంతమంది కేబినెట్ మంత్రులు, పాలకపక్ష సభ్యులు, ఇన్ఫాక్ట్ వామపక్షాలు అండ్ బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, ఇండిపెండెంట్ ఉన్నా కూడా సరే చైర్ హెస్ టేకెన్ అ డెసిషన్ కాబట్టి వీ హావ్ టు ఆనర్ ద డెసిషన్ అనే ఉద్దేశంతో వీ సెడ్ ఓకే లెట్ దమ్ పార్టిసిపేట్ ఇన్ రూల్ 71 డిస్కషన్ అధ్యక్ష. ఆ తర్వాత గవర్నమెంట్ బిల్స్ మనం ఏవైతే ఉన్నాయి 2 బిల్స్ కన్సిడరేషన్లోకి తీసుకోమని అడగడం జరిగింది. కన్సిడరేషన్లోకి తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. తీసుకున్న తర్వాత అధ్యక్ష సడన్ గా వాళ్ళు ఒక సెలెక్ట్ కమిటీ కావాలని చెప్పి ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో బిల్స్ ఒక సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాలని చెప్పి వాళ్ళు ఏదో లెటర్స్ పంపించారంట అధ్యక్ష. ఇప్పుడు సహజంగా లెటర్స్ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎవరికి ఏ లెటర్ పోతుంది ఎక్కడ అనేది మానిటరింగ్ అనేది ఎవరికి అవసరం కాదు, వాళ్ళ సబ్జెక్ట్ కూడా కాదు. అది వాళ్ళు ఏమంటారంటే మేము పంపించినాము అని అంటారు. సో ఆ రోజు సాయంత్రం వరకు జరిగిన తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న మార్నింగ్ మరి సభ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ పోయి డిస్కస్ చేసేటప్పుడు బిజినెస్ గురించి జనరల్గా లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రిగా నేను పోవడము, అక్కడ చైర్మన్ గారు ఉండడము, అక్కడ ఎల్ఓపి గారు కూడా రావడం జరిగింది అధ్యక్ష. నేను పోయేటప్పటికి ఎల్ఓపి గారు ఉన్నారు. సో ఎల్ఓపి గారు ఏమన్నారంటే మేము అమెండ్మెంట్స్ ఇస్తాము మీ బిల్స్కు, అమెండ్మెంట్స్ను మీరు సహకరించండి, ఆ తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ డూ వాట్ ఇట్ వాంట్స్.
అన్న తర్వాత సభ స్టార్ట్ అయింది అధ్యక్ష. సభ స్టార్ట్ అయిన తర్వాత సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ పంపిస్తామని చెప్పి వాళ్ళు గొడవ పెట్టడం స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇది ఎప్పుడు పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం వరకు జరిగింది అధ్యక్ష. సాయంత్రం వరకు. అప్పుడు వెరీ క్లియర్గా మేము అడిగినాము, అసలు సెలెక్ట్ కమిటీకి పంపించే పరిస్థితి ఎక్కడుంది, రూల్ ఎక్కడుంది అని అధ్యక్ష. ఎందుకంటే రూల్ ఏమంటుంది అధ్యక్ష, సెలెక్ట్ కమిటీకి ఏదన్నా కానీ ఇష్యూ ఒకవేళ ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాలనంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే రెఫర్ చేయొచ్చు అధ్యక్ష. అది ఏమంటుంది అధ్యక్ష రూలు, an amendment for reference of a bill to a select or joint committee or for its circulation has to be moved immediately after the motion for consideration of the bill is moved. Has to be moved, I'll repeat అధ్యక్ష again, immediately after the motion for consideration of the bill is moved. అంటే ఎప్పుడు జరిగిందల్లా అధ్యక్ష అది, నిన్నగాక మొన్న ఎప్పుడైతే 21వ తారీఖు ఎప్పుడైతే ఈ 2 బిల్లులు మూవ్ చేయడం జరిగిందో, ఆ బిల్లులు మూవ్ చేసినప్పుడు అప్పుడు ఈ మోషన్ మూవ్ చేసిండాలి అధ్యక్ష. ఏమని, సెలెక్ట్ కమిటీకి మూవ్ చేయాలని చెప్పి. నేను గొడవ చేసి వాళ్ళు ఏమంటారంటే మేము లెటర్ ఇచ్చినాము అని అంటారు అధ్యక్ష. లెటర్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అధ్యక్ష. లెటర్లు ఎన్నన్నీ ఇవ్వచ్చు. వెన్ డస్ అది ఏదైనా కానీ ఒక ప్రొసీజర్ ప్రకారము ఎప్పుడు టేకప్ చేస్తారు అధ్యక్ష, వెన్ ద మోషన్ ఇస్ మూవ్డ్. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. సో ఇంత క్లియర్ గా రూల్ ఉన్నప్పుడు కూడా మరి ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మా డిస్క్రిషన్ అని అంటారు అధ్యక్ష. చివరకు మా డిస్క్రిషన్ అంటే అధ్యక్ష, వాళ్ళు కోట్ చేసేది అక్కడ అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారము రూల్ నంబర్ 154 అంటారు అధ్యక్ష. రూల్ నంబర్ 154 ఏమంటుంది అధ్యక్ష, ద చైర్ మే ఇన్ హిస్ డిస్క్రిషన్ dispense with the provisions of the chapter regarding notice, periods of notice or interval between any 2 stages of legislation, and may in his discretion allow any motion regarding a bill or any amendment to be moved without notice or after such shorter interval as he may think fit. అంటే ఇది ఎంతసేపు కూడా ఈ రూల్ ఏమంటుంది అధ్యక్ష, ఒక మోషన్ మూవ్ చేసేదానికి ఏమన్నా నామ్స్ ఏమన్నా ఉంటే, పద్ధతులు ఉంటే, ఇంత టైము ఇంత సమయము ఇవన్నీ ఉంటే ఆ సమయాలు ఆ సందర్భాలు ఎంతో కొంత ఆల్టర్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ అసలు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసేదానికే ఈ అధికారం అనేది ఎక్కడ లేదు అధ్యక్ష. దిస్ డిస్క్రిషన్ ఇస్ ఓన్లీ మోషన్ మూవ్ చేసేదానికి పర్మిట్ చేసేదానికి, అంతేగాని సెలెక్ట్ కమిటీకే పంపించేదానికి అనేది అసలు ఇది డిస్క్రిషన్ కాదు అధ్యక్ష. అసలు ఫస్ట్ పాయింట్ అధ్యక్ష, విచక్షణ అనేది ఎక్కడ ఇచ్చినారు? విచక్షణ ఈ రూల్ ప్రకారము విచక్షణ ఓన్లీ ఒకవేళ లేట్ అయినా, అంటే ఒకవేళ పొద్దున ఇవ్వవలసినది సాయంత్రం ఇచ్చినారు, అది డిస్క్రిషన్ ఆఫ్ ద చైర్, విచక్షణ చైర్ది. అది యాక్సెప్ట్ చేయొచ్చునా యాక్సెప్ట్ చేయకూడదా అని. అంతేగాని అసలు సెలెక్ట్ కమిటీకే నేను పంపిస్తాను అనేది ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. అసలు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, అసలు విచక్షణ అనే దానికి ఏ విధంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారని. పైగా అధ్యక్ష అసలు మూవింగ్ ఆఫ్ మోషన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ నోటీస్ ఫర్ మోషన్. వాళ్ళు నోటీస్ ఫర్ మోషన్ ఒక లెటర్ రూపంలో ఇచ్చి మోషనే మూవ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇది అసలు ఏ విధంగా దీన్ని చట్టాన్ని వాళ్ళు చూస్తా ఉన్నారు అనేది ఆశ్చర్యకరంగా అయిపోయింది అధ్యక్ష. అసలు ఒక నవ్వులాట అయిపోయింది అధ్యక్ష అక్కడ సభలో. ఇది అయిపోయిన తర్వాత అధ్యక్ష అసలు వాళ్లకు ఎటువంటి ప్రవర్తన ఉండిందంటే, యాజ్ ఇఫ్ జస్ట్ బికాజ్ స్ట్రెంగ్త్ ఉంది కదా హౌస్ లో అని చెప్పేసి ప్రతిపక్షము వాళ్ళ ఇష్ట ప్రకారం ఏ రూల్ అయినా కానీ, ఏ రెగ్యులేషన్ అయినా కానీ, ఏ చట్టమైనా కానీ, ఏ ప్రొసీజర్ అయినా కానీ, ఏ కన్వెన్షన్ అయినా కానీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అనేట్టుగా ఇన్ఫ్లుయెన్స్ వెరీ క్లియర్ గా అధ్యక్ష, అట్రిబ్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద చైర్ అనేది వెరీ క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే చైర్ ఎప్పుడు అధ్యక్ష విచక్షణ ఎప్పుడైనా కానీ వెన్ దెర్ ఇస్ అంబిగ్విటీ, వెన్ దెర్ ఇస్ నో క్లారిటీ, వెరీ క్లియర్ గా రూల్ ఉన్నప్పుడు, వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ విచక్షణ ప్రసక్తే రాదు. పోనీ విచక్షణ వాడినారని అనుకుందాం, విచక్షణ ఎంతవరకు పర్మిట్ చేసింది అధ్యక్ష? రూల్ 154 సమయము అంటే మోషన్ ఇంట్రడ్యూస్ చేసేదానికి సమయం ఆల్టర్ చేసేదానికి పర్మిట్ చేసింది తప్ప అసలు సెలెక్ట్ కమిటీకే పంపించాలనే విచక్షణ అనేది ఆయనది కాదు అధ్యక్ష. లేదు, ఆ ప్రొవిజన్ లేదు, ఆ అధికారాలు కూడా లేవు అధ్యక్ష. అసలు వాస్తవానికి అధ్యక్ష మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్యము ఈరోజు లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ ఆ ఫంక్షన్స్ అనేది అక్కడ అసలు ఏమాత్రము వాళ్ళు దాన్ని అసలు అబ్జర్వే చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు లెజిస్లేచర్ అన్న తర్వాత అధ్యక్ష చట్టసభలు అసలు ఫండమెంటల్ ఫర్ డెమోక్రసీ, ఫండమెంటల్ పునాది అధ్యక్ష డెమోక్రసీకి చట్టసభలు. చట్టము మనం రూపకల్పన చేస్తాం, ప్రజలు ఎన్నుకుంటారు, ఎన్నుకున్న తర్వాత ఎవరినైతే ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చట్టాన్ని రూపకల్పన చేస్తారు, చట్టాన్ని సవరిస్తారు.
ఆ చట్టము రూపకల్పన చేసిన తర్వాత, సవరించిన తర్వాత, ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో అది తెలియపరిచిన తర్వాత దానికి సభ అనేది ఆమోదం ఇస్తుందంటే ఎవరి తరఫున అధ్యక్ష ఆమోదం ఇస్తుండేది? సభ ప్రజల తరఫున ఆమోదం ఇస్తా ఉంది. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్